హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ సన్నీ వ్లాగ్స్. అందరికీ ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ కి అయితే వెళ్ళాను. అక్కడైతే గణతంత్ర దినోత్సవం సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ స్కూల్ చైర్మన్ గారితో ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ అనేది చేయించారు. ఇంకా నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఈ ఫ్లాగ్ హోస్టింగ్ వచ్చేసారు. అసలు ఈ రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారో మీకు తెలిస్తే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంకా మా స్కూల్లో ఈ ఫ్లాగ్ హోస్టింగ్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మా ఏరియాలో ఉన్న సచివాలయం కూడా వెళ్ళిపోయాము. ఎందుకంటే అక్కడ కూడా ఫ్లాగ్ హోస్టింగ్ సెలబ్రేషన్ చేసుకోవడానికి. అసలు ఈ రిపబ్లిక్ డే జనవరి 26న ఎందుకు చేసుకుంటారో మీకు తెలుసా? 1947 ఆగస్టు 15 నాడున మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మనం పరిపాలించుకోవడానికి సరైన రాజ్యాంగం అనేది లేనందున రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని, అలానే చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎన్నుకోవడం జరిగినది. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తారీఖు నాడు ఆమోదించి 1950 జనవరి 26వ తారీఖు నుండి అమల్లోకి తీసుకురావడం జరిగింది.